తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు వేసిన కేకే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కమిటీ నివేదిక ఆలస్యం చేస్తే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని విద్యార్థి ఉద్యమకారులు స్పష్టం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయం చేయాలని, వారికి 250 గజాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. 2 తరాల తెలంగాణ ఉద్యమకారులను కలుపుకుని సెప్టెంబర్ 16న అపూర్వ సమ్మేళనం నిర్వహించి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. 2009 అంతకు ముందు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి విద్యార్థి జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా అందరి చర్చల అనంతరం కేకే కమిటీ పెట్టినటువంటి 3 నెలల కాలానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పైన మేము ప్రేమ యుద్దం చేయాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి పైన ప్రేమ ఉంది కమిటీ చేసినందుకు, కానీ కమిటీ మీద యుద్దం చేయాలనుకుంటున్నాం. కమిటీ రిపోర్టును వెంటనే పెట్టాలని, టైం బాండ్ లోపల దాన్ని బహిర్గతం చేయాలని, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమావేశంలో పాత విద్యార్థి నాయకులందరూ కూడా రావడం జరిగింది. మేము ప్రధానంగా మరి ఈ 3 నెలల కాలానికి సంబంధించి మరి సెప్టెంబర్ 16వ తారీఖున ఓయూలో తెలంగాణ 2 తరాల తెలంగాణ ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనం పెట్టాలనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుల సమావేశ కార్యక్రమం ఆర్ట్స్ కాలేజ్ ముందు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కేకే కమిటీ ఉద్యమకారుల కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటిది శుభసూచకంగా మేము పరిగణిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, జిల్లాలలో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ, విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి కానీ, ప్రజా సంఘాల వారు కానీ, అమరవీరు కుటుంబాలకు కానీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కమిటీ స్వచ్ఛందంగా ఒక నివేదికను తయారు చేసి అది ప్రజల్లో బహిర్గతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, 250 గజాల స్థలాన్ని కేటాయించాలి. అట్లాగే హెల్త్ పాలసీలు, వివిధ రకాలైనటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా స్వాతంత్ర సంపదలకు ఇచ్చే విధంగా ఏ రకమైన గౌరవం ఇస్తున్నామో తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఆ రకమైన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాము.